పూర్వాభద్ర నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 25వ నక్షత్రము. పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాస్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము ఉంటుంది. సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాను తీసుకోరు. ఏకపక్ష ధోరణి వలన కష్టాలు ఎదుర్కొంటారు. తనకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పే వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాభం చేస్తారు, లేకపోతే విచక్షణారహితంగా కొడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. ఆధిపత్య పోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహిక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది. వీరు శాంతికాముకులు మరియు తెలివైనవారు. వీరి ప్రవర్తన నిష్పాక్షికంగా ఉంటుంది మరియు సరళమైన జీవితాన్ని గడుపుతారు. దేవుడిపైన పూర్తి విశ్వాసం ఉంటుంది మరియు మతపరమైన విషయాల్లోనూ ఆసక్తి ఉంటుంది. హృదయం స్వచ్ఛంగా ఉంటుంది కనుక వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన సంపద కంటే మంచి పేరు, ప్రఖ్యాతులు మరియు విశ్వసనీయతలు వీరికి సంపదలుగా ఉంటాయి. నిజం మాట్లాడటంతో పాటుగా నిజాయితీగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. నిజాయితీగా ఉండటం వల్ల అక్రమాలకు మరియు చౌకబారు ఎత్తుగడలకు వీరు దూరంగా ఉంటారు. వీరిలో ఆశావహన దృక్పథం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఆశను వదులుకోరు. వీరు దయాళువు కనుక ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నట్లయితే వారికి మీరు సహాయం చేస్తారు. వీరు అధునాతనంగాను మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్లనే వీరిని కలిసే ప్రజలు ప్రేమగాను మరియు అభిమానంగా ఉంటారు. వీరు స్నేహం విషయంలో నిజాయితీగా ఉంటారు మరియు హేతుబద్ధత విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. చక్కటి ప్రవర్తనతో వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరిని బాధించడానికి వీరు ప్రయత్నించరు. వీరి వ్యక్తిత్వంలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల ప్రజలు వీరిని విశ్వసిస్తారు. విద్య మరియు జ్ఞానం కోణంలో చూసినట్లయితే వీరు చాలా తెలివైనవారు. వీరికి సాహిత్యంలో కూడా ఆసక్తి ఉంటుంది. దీనితో పాటుగా సైన్సు, ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఆసక్తులుంటాయి. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగా ఉంటాయి. ఆధ్యాత్మికతకు అదనంగా వివిధ విషయాల్లో వీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలోనూ వీరికి ప్రావీణ్యం ఉంటుంది. వీరు ఒక ఆదర్శవాది. డబ్బు కంటే జ్ఞానానికి వీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. జీవించడానికి అవసరమైన డబ్బు కొరకు ఉద్యోగం లేదా వ్యాపారం రెండూ వీరికి సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే ఎదుగుదల కొరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. వీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. బాధ్యతల విషయానికి వస్తే వాటిని బాగా అర్థం చేసుకుంటారు మరియు వీరి విధిని వీరు నిజాయితీగా నెరవేరుస్తారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురికారు. ఒకవేళ వ్యతిరేక ప్రభావాలకు గురైనట్లయితే ధైర్య సాహసాలతో వాటిని అధిగమించగలరు. పేరు ప్రఖ్యాతలు సాధించడానికి ఎప్పుడూ ఆరాటపడుతూ ప్లానింగ్ చేయడంలో చాలా సమయాన్ని తీసుకుంటారు. విద్య మరియు ఆదాయం వీరు తెలివితేటలతో పుడతారు మరియు ప్రతి రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.
ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి ఊహించని ప్రయోజనాలు మరియు ప్రమోషన్లను పొందుతారు. వీరు ఆర్థికంగా మరియు సాంఘికంగా ఒక స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. 24 నుంచి 33 సంవత్సరాల వరకు అద్భుతమైన ఎదుగుదలను చూస్తారు. అనుకూలమైన వృత్తుల్లో సర్జన్, సాహస ఫిక్షన్ రచయిత, జ్యోతిష్కుడు, యోగ శిక్షణ, మనస్తత్వవేత్త, రాజకీయ నాయకుడు, ఆయుధాలు తయారీ సంబంధించిన పని, సైనికుడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వెల్డింగ్, కమ్మరి మరియు కంసాలి సంబంధిత రచనలు, ఔషధ రచనలు మొదలైనవి అనుకూలమైన రంగాలు. కుటుంబ జీవితం వీరి అంచనాలకు తగ్గట్టుగా తల్లి ప్రేమను పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లి నుంచి వేరుగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. కానీ వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్య తెలివైనది మరియు విధేయంగా ఉంటుంది. వీరు పిల్లల నుండి పూర్తి ఆనందం పొందుతారు. అదృష్ట సంఖ్యలు 3, 8, మణి, కానక, పుష్య రాగము. వారములు బుధ, శని. ఫలములు స్వసుఖ లాభము. పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలు తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.